తమిళనాడు ముఖ్యమంత్రి హీరో విజయ్ నటించిన చివరి చిత్రం జననాయగన్. జూలై 23వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఉదయం నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ బాగా మొదటి రోజే మంచి వసూళ్లు కూడా రాబట్టింది. అయితే ఈ చిత్రాన్ని తన అధికారులతో కలిసి వీక్షించారు సీఎం విజయ్. మరోవైపు కోలీవుడ్ సెలబ్రిటీలు సైతం విజయ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇదిలా ఉంటే ముందు నుంచి వార్తల్లో నిలుస్తున్న హీరోయిన్ త్రిష సైతం జననాయగన్ మొదటి రోజు మొదటి షోను అస్సలు మిస్ అవ్వలేదు. చెన్నైలోని రోహిణి థియేటర్లలో తన తల్లితో పాటు స్నేహితులతో కలిసి విజయ్ సినిమాను వీక్షించింది. అనంతరం థియేటర్ నుంచి ఆమె ఆనందంగా నవ్వుతూ బయటకు వచ్చిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. అలాగే ఈ సినిమా గురించి ఆమె చేసిన పోస్ట్ సహితం నెట్టింట చక్కర్లు కొడుతుంది. చివరిసారిగా చివరి డ్యాన్స్ అంటూ తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటో షేర్ చేసింది. ఇక థియేటర్ వద్ద జనాలను క్రేజ్ గురించి పరోక్షంగా ప్రశంసిస్తూ త్రిష కృష్ణన్ నిరూపంను ఎన్నెలతో కలిసి ప్రాణాలతో బయటపడ్డాను అంటూ తన స్నేహితులు ప్రియాశ్యామ్ షేర్ చేసింది. జననాయగన్ చిత్రంలో విజయ్ జోడీగా పూజా హెగ్డే నటించగా కేరళ కుట్టి మమితా బేజు కీలక పాత్ర పోషించింది. ఇక బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించాడు. ఇదిలా ఉంటే అంతకుముందు విజయ్ త్రిష కలిసి లియో చిత్రంలో నటించారు. ఈ సినిమాలో ఎంతో స్టైల్గా గ్లామరస్ లుక్తో కనిపించింది. ముఖ్యంగా త్రిష విజయ్ జోడీ గురించి మంచి క్రేజ్ ఉందన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం తెలుగు తమిళ్లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తుంది త్రిష.